హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మై ఛానల్. ఎప్పట్లా అనేది పబ్లిసిటీ కోసం చేసింది కాదు, మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా పంపించిన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా రాక్ఫోర్డ్ క్లాసిక్ ఇంకో విస్కీని తీసుకొని వచ్చేసిన అండి. ఇంతకుముందు నేను ఇది రాక్ఫోర్డ్ మీద చేసినాను, కానీ అది వేరే విస్కీ, ఇది వేరే విస్కీ. ఇంక ఇది ఎంతమందికి ఫేవరెట్ అండ్ ఇది ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేసిందా చెప్పాలనుకుంటే కింద కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఫేవరెట్ అయితే లైక్ చేయండి. కొంచెం ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 1 year దాటింది కానీ ఇంకా వ్యూవర్స్ ఏం పెరగలేదు, అంతే ఉంది. సో ఇంకా వ్యూ టైం కూడా చాలా తక్కువ ఉంది మన ఛానల్ది. సో మన ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక ఈ బాటిల్ ఓవరాల్ ఫ్రంట్ సైడ్ రివ్యూ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొత్త వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతాయేమో అని ట్రై చేస్తున్నాం. ఇవి అక్కడ చూపెట్టినట్టుగా బాటిల్ 42.8% ఆల్కహాల్ ఉంది ఇందులో, 42.8%. అండ్ 180 ml బాటిల్, ఇది 180 ml బాటిల్ టాప్ వ్యూ అలా ఉంటుంది. మళ్ళీ చూపిస్తుంది 42.8% ఆల్కహాల్ అండ్ 180 ml. సో ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్గా ట్రై చేసి లేకపోతే ఏమైనా కొత్త బ్రాండ్స్ నన్ను ట్రై చేయాలని మీకు అనిపించినా కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేసి దాని వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి హ్యాస్ పర్ టుడే తెలంగాణలో నేను ఇక్కడ స్క్రీన్లో చూపెట్టి నీకు ట్రై చేస్తాను, ఒక 1 minute. హ్యాస్ పర్ టుడే తెలంగాణ ఇది 350 రూపీస్ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 350 రూపీస్ హ్యాస్ పర్ టుడే తెలంగాణ ఇది. అండ్ ఫస్ట్ పెగ్ మనం ఎలా అయినా వాటర్లో కలుపుకొని ట్రై చేస్తాం కాబట్టి నేను ఒక 30 ml పోసుకొని అందులో వాటర్ కలుపుకొని ట్రై చేసినాను. చాలా స్మూత్గా ఉంది మందు. సో ఇది సజెస్టబుల్. ఎవరైనా వీకెండ్స్లో ట్రై చేయాలనుకున్న, వీక్ డేస్లో మధ్యలో స్ట్రెస్ రిలీఫ్కి తాగాలి అనుకుంటే కూడా తాగొచ్చు, మస్తుంది. గట్టిగా వేసి వదిలేయచ్చు, నెక్స్ట్ డే కూడా హ్యాంగ్ ఓవర్ అంత ఏం లేదు. కాకపోతే తీసుకున్నాక ఫుడ్ అయితే కొంచెం మంచిగా తీసుకుంటే మంచిది. మస్తు మందు అయితే మస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది నేను కాకుండా ఇప్పుడు నేనైతే సజెస్ట్ చేస్తాను తాగడానికి. ఇది కాకుండా ఇంకెవరైనా సజెస్ట్ చేస్తారా, మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్లో చెప్పాలనుకునే వాళ్ళు చెప్పచ్చు. సో అది వాటర్ పోసుకుంటే ఆబ్వియస్లీ అన్ని కలర్ అదే ఉంటుంది. సో ఇదే అండి, ఈ వాటర్ పోసుకొని తాగితే నేను ఇచ్చే రివ్యూ అయితే ఇది. స్మెల్ కూడా ఏం పెద్దగా లేదు, లైట్ మైల్డ్ స్మెల్ వస్తుంది. ఒకవేళ మనం పెగ్ ఎక్కువ పోసుకొని తాగితే కొంచెం ఘాటు తెలుస్తుంది వాటర్లో. ఇది నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే. కానీ మంది అయితే చాలా స్మూత్గా ఉంది, ట్రై చేయొచ్చు. ప్రతిసారి మనం ఏదో డిఫరెంట్ ట్రై చేస్తాం కదా. సో ఇది నేను స్ట్రింగ్తో లాస్ట్ అనుకుంటున్న వీడియో, కానీ ఈసారి కూడా ఇది స్ట్రింగ్లోనే ట్రై చేసినాను. ఇది వాడే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిన్నపిల్లలు ఇదైతే ఇది తాగద్దా మెన్షన్ చేసే ఉంటుంది. వాళ్ళని ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒకసారి గుర్తు, జస్ట్ అండ్ హెడ్సప్ ఇది అంతే. ఇక స్ట్రింగ్లో పోసి తాగుతున్నప్పుడు ఫస్ట్ మందు పోసి అది స్ట్రింగ్లో, ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రింగ్ అలా కలిపినాను మందులో, ఓ 60 ml పోసి అందులో కలిపి ట్రై చేస్తున్నప్పుడు నాకైతే ఓవరాల్గా స్ట్రింగ్ ఫ్లేవరే కనిపిస్తుంది. కానీ కొంచెం అంటే కొంచెం, ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఓ 30 ml పోసుకున్నాను, దాంట్లో మళ్ళీ అందులో స్ట్రింగ్ కలిపిన మొత్తం గ్లాస్. నాకైతే స్ట్రింగ్ ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ కొంచెం అంటే కొంచెం ఒక ఏదో మందు కలిపినట్టు కొంచెం చేదుగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఓవరాల్గా బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. కానీ 1-2 పెగ్స్కి ఓకే. ఎక్కువ పెగ్స్ తాగాలి అని అనుకుంటే తొందరగా హ్యాంగ్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పెరుగుతాయి కాబట్టి. సో ఓవరాల్గా ఇదైతే సజెస్టబుల్ అండి, ట్రై చేయొచ్చు. ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, లేదు హెవీగా తాగాలనుకుంటే కూడా తాగొచ్చు. నెక్స్ట్ డే అయితే అంత హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు. సో ఇది ఈ రాక్ఫోర్డ్ విస్కీ గురించి నేను ఇచ్చిన రివ్యూ. ఇంకేమైనా విస్కీస్ గురించి కానీ దేని గురించి అయినా రివ్యూ చేయాలనుకుంటే కింద కమెంట్స్లో తెలపండి. ఇంకా స్టఫ్ ఇది మురుకులు యూజ్ చేసినాను ఈసారి. చాలామందికి ఇది ఫేవరెట్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది ఫేవరెటా కాదా అయితే లైక్ చేయండి, కాదంటే కింద కమెంట్స్లో తెలపండి. అండ్ ఇది కూడా అప్పుడల్లా కూడా యూజ్ చేసినాను నేను. సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ పంపించి కొంచెం ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్, బాయ్.